హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్, నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని కోరుకుంటూ నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప స్కూల్‌కెళ్ళినంక వంట చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి దొండకాయలు వాష్ చేసుకొని దొండకాయ కర్రీ చేస్తున్నా. ఒక ఆనియన్, 2 టమాటోస్, దొండకాయలు తీసుకున్నా. ఆనియన్ అవన్నీ కడుక్కొని దొండకాయలు కట్ చేసుకొని కర్రీ చేయాలండి. ఇదొచ్చేసి నేను కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో మా బాబు ఏడుస్తున్నాడండి, అందుకనే వెళ్ళి చూస్తున్నా. చిన్న బాబండి, 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి, 3 పడ్డాయి. మా పాపకొచ్చేసి 3 కంప్లీట్ అయ్యి 4 పడ్డాయి. 1 మంత్ అవుతుంది, స్కూల్లో అడ్మిట్ చేశాం. మా పాపకి లంచ్ బాక్స్ కట్టేసానండి. ఎగ్ రైస్ చేశాను మార్నింగ్. ఇదొచ్చేసి లంచ్‌లోకి. లంచ్ బాక్స్‌కి మా పాప పూర్తే వండుతానండి. ఎందుకంటే మళ్ళా మధ్యాహ్నంకి అన్నం చల్లగైతే బాబు తినడు గదా! అందుకని వేడిగా వండి పెడతా మధ్యాహ్నం. దొండకాయలు కొన్ని పండుగున్నాయండి, అందుకనే ఖరాబ్ అయిపోయినాయి. నేను చాలా సింపుల్‌గా చేస్తానండి దొండకాయ కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలేసి ఆనియన్స్ ఏస్తాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినంక పసుపు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తానండి. చేసిన తర్వాత దొండకాయలేసి కొంచెం సాల్ట్ ఏస్తే తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ ఏసి కొంచెం కలిపి మూత పెట్టేసి ఉడికిస్తానండి కొంచెం సేపు. అది మగ్గేలోపు ఇక్కడ బియ్యం కడుగుతున్నానండి. నాకు, మా బాబుకి, మా ఆయనకి. గ్లాస్ సగం పెడితే మాకు మస్తయితాయండి మధ్యాహ్నంకి. ఇక్కడ రైస్ వాష్ చేసి కర్రీ అయ్యే లోపల ఆ రైస్ అయితది, అన్నం అయితదండి. ఒక సైడ్ బాబుని చూసుకుంటూ, ఒక సైడ్ వంట చేస్తా అండి. రైస్ ట్యాప్ వాటర్‌తోని కడిగేస్తా అండి. తర్వాత ఫిల్టర్ వాటర్ వేస్తాను అన్నం వండడానికి. రెంట్‌కుంటాం గదండీ! బోర్ వాటర్ అంత సఫిషియెంట్‌గా ఉండవు. నేను రైస్ నానబెట్టకుండానే అలాగే వండేస్తా. దొండకాయలు మగ్గినాయండి. అందులోకి టమాటా వేసుకొని కొంచెం కలిపి
కారం ఏస్తా అండి. బ్లౌజ్ ఉందండి స్టిచ్చింగ్ జేయడానికి తొందరగా వంట జేసి బ్లౌజ్ స్టిచ్ చేయాలి. అన్నము కొత్త బియ్యమండి. బియ్యము కలపకపోతే గట్టిగా ఉండలు ఉండలయితుంది. అందుకనే పెట్టంగానే ఒకసారి కలిపేస్తా. కొంచెం వేడి కాగానే కలిపేస్తా బియ్యం. అన్నం అయ్యిందండి. వంపుతా నేను. వంపకపోతే రైస్ అంతా మెత్తగా అయిపోతుంది. కొత్త బియ్యం గదండీ అందుకే. ఎప్పుడైనా రైస్ వంపుతా అండి నేను. వంపుతేనే రైస్ మంచిగా అవుతది. దొండకాయ కర్రీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోకొచ్చిందండి. లాస్ట్ అందులో కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి యేసుకుంటే కర్రీ అయిపోతుందండి. దించుకోవచ్చు. నేను వాటర్ ఎయలేదండి. వాటర్ ఎయకుండానే కర్రీ యేసేసిన. ధనియాల పొడి లేదండి. ధనియాల పొడి అయిపోయింది. ఈరోజు జెయ్యాలి ధనియాల పొడి గూడా. కొంచెం కొత్తిమీర యేసుకొని బంద్ జేస్తే అయిపోతదండి. మీరు దొండకాయ కర్రీ ఎలా జేస్తారో నాకు గూడా కామెంట్స్‌లో తెలపండి. నేను గూడా నేర్చుకుంటాను. మీ స్టైల్‌లో నేను గూడా ఒకసారి ట్రై జేస్తాను. ఇదైతే నేను జేసే స్టైల్ అండి. నేను దొండకాయ కర్రీ ఎలా జేస్తానో చూపిస్తున్నా. నాకు దొండకాయ కర్రీ కన్నా ఫ్రై అంటేనే ఇష్టం. ఇప్పుడు బట్టలు ఉతకాలండి. కొంచెం సేపు నానబెడతాను. నానబెట్టిన తర్వాత ఉతికేస్తాను. ఎక్కువ దుమ్ము ఉండదు కాబట్టి తొందరగానే ఉతికేస్తానండి బట్టలు. ఒక 5, 10 మినిట్స్ నానబెట్టి ఉతికేస్తున్నా. నేను ఏ పని చేయమన్నా చేస్తా గానీ బట్టలు ఉతకడం అంటే నాకు చిరాకొస్తదండి. అసలు ఇష్టం ఉండదు బట్టలు ఉతకడం. అస్సలు ఇష్టం లేని పని బట్టలు ఉతకడం. కానీ ఉతకాలి తప్పదు కదండీ మనకి బట్టలు ఉతకడం. మా బాబు పడుకున్నాడండి. అందుకనే మెల్లగా ఉతుకుతున్నా బట్టలు. మా బాబు ఉండే ఉతకనీయడు. పడుకోబెట్టే ఉతుకుతా.
మీకు ఏ పని చేయడం అంటే నచ్చదండి? నాకైతే బట్టలు ఉతకడం నచ్చదు. మీకు ఏ పని చేయడం నచ్చదో కామెంట్ చేయండి. మేము రెంట్ హౌస్‌లో ఉంటామండి. రీసెంట్‌గానే షిఫ్ట్ అయ్యాం. 1 మంత్ అవుతుంది. బట్టలు ఇక్కడ పైన పైన ఆరేసా బట్టలు అండి. ఆరేసానండి. రెంట్‌కుంటాం పైన. ఇదంతా మా కిందుంటాం ఇల్లు రెంట్‌కి. పైన వెనకాల ఆరేసాం. ఉండే ఇల్లు మా వాతావరణం చుట్టుపక్కల బ్యాక్ సైడ్ అంతా. ఇక్కడొచ్చేసి తిన్న గిన్నెలండి. బాబు లేస్తే తోమనీయడు. అందుకనే బట్టలు ఉతికి గిన్నెలు తోమేస్తున్నా తొందరగా. మా ఇంటి దగ్గర బోరేస్తున్నారండి. కొంచెం సౌండ్ ఏదన్నా వస్తే ఇగ్నోర్ చేసేయండి. స్టవ్ అంతా కడిగేసి గిన్నెలు తోమేస్తున్నా అండి. స్టవ్ అంతా కడిగేసిన ఇందాకే. ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ అంతా కడిగేసి గిన్నెలు తోమేస్తున్నా. గిన్నెలన్నీ కడిగినాక రోజు సింక్ అంతా కడిగేస్తా అండి అప్పుడే. లేకపోతే బొద్దింకలు అవన్నీ వచ్చేస్తాయి. సింక్ నుంచే బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం స్టార్ట్ అవుతుంది. సింక్ నీట్గా పెట్టుకుంటే బొద్దింకలు అనేటివి కొంచెం తగ్గుతాయి, రావు. మా బాబు అండి చాలా క్యూట్గా మాట్లాడతాడు. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. సరే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ రేపు వస్తాను.